జై జగన్నాథ్. హాయ్, హలో అండ్ నమస్తే అందరికి. నేను సృజన. వెల్కమ్ టు మై ఛానల్ శ్రూ స్పీక్స్. నా వెనకాల వైపు చూసి నేను ఇండియాలో ఉన్నా అనుకుంటున్నారేమో. కాదు, నేను యూకేలోనే ఉన్నా. ఇక్కడ మా సిటీలో రథయాత్ర జరుగుతుంది. దీని గురించి చాలా విషయాలు నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని చూపించండి. ఇస్కాన్ యూకే వాళ్ళు ఎవ్రీ ఇయర్ మన పూరిలో జరిగినట్టు రథయాత్ర జరిగే టైంలోనే మేజర్ సిటీస్ లో ఈ జగన్నాథ యాత్రని చేస్తారు. వీళ్ళు ఏ సిటీస్ లో ఏ డేట్స్ కి ఎక్కడెక్కడ చేస్తున్నారు అనే ఇన్ఫో నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. తెలుగు ఏంటి, హిందీ ఏంటి, నార్త్ ఏంటి, సౌత్ ఏంటి, బ్రిటిష్, యూరోప్, ఇంగ్లీష్ వాళ్ళందరూ ఎలాంటి తేడాలు లేకుండా ఈ రథయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చూడ్డానికి చాలా బాగుంది. టెంపుల్ దగ్గర రథయాత్ర స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి లెస్టర్ లో గోల్డెన్ మైల్ అనే రోడ్ మీదుగా ఊరేగింపు చేసుకుంటూ కాసింగ్టన్ పార్క్ లోకి పెడతారనమాట. అక్కడ భోజన ప్రసాదాలు, దర్శనాలు అన్ని జరుగుతాయి. ఆ దేవుడి రథాన్ని ఒక్కసారి లాగితే గూస్ బంప్స్ వచ్చేసాయి నాకైతే. ఒక 2000 మంది భక్తులు హరే రామ హరే కృష్ణ అని పాడుతూ డాన్స్ చేస్తూ తిరుగుతుంటే అసలు ఆ వైబే వేరే లెవెల్ ఉందండి. నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలా సార్లు పూరి వెళ్లాలనుకున్నా, కానీ అవ్వలేదు. బట్ ఇక్కడ ఈ రథయాత్రలో పార్టిసిపేట్ చేశాక సూపర్ అనిపించింది. తెలియని వాళ్ళకి చెప్తున్నా, కనిపించే 3 విగ్రహాల్లో ఒకటి కృష్ణుడు, ఇంకొకరు వాళ్ళ అన్న బలదేవుడు, ఇంకా వాళ్ళ చెల్లి సుభద్రాదేవి. పూరి జగన్నాథ్ లో వీళ్ళందరినీ కలిపి కొలుస్తారు. దేవుడు ఐడల్స్ ని స్పెషల్ గా ఒక రకమైన వేప చెక్కతో చేస్తారంట. ఎవ్రీ 12 years కి ఈ విగ్రహాలని మారుస్తూ ఉంటారంట. కృష్ణుడి గుండె ఇంకా ఈ విగ్రహంలో ఉంది అంటారు. అందుకనే విగ్రహాలను మార్చినప్పుడల్లా కళ్ళకి గంతలు కట్టుకొని మరీ మారుస్తారు. ఆ హార్ట్ సౌండ్ అండ్ ఫీల్ ఇప్పటికీ పంతుళ్ళు ఫీల్ అవుతారని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తూ ఉంటారు. అంతేకాకుండా పూరి టెంపుల్ మీద ఉన్న ఫ్లాగ్ ని ఎవ్రీడే ఖచ్చితంగా మారుస్తారంట. ఒక్కరోజు మర్చిపోయినా కుదరకపోయినా మళ్ళీ 18 ఏళ్ల వరకు, అంటే 18 years వరకు గుడిని మూసేయాలంట. ఈ ఫ్లాగ్ కూడా ఏంటో విచిత్రంగా గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఎగురుతుంది. ఇంకో విషయం తెలుసా, గుడి పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది. దీన్ని గుడికి ఎటువైపు వెళ్లి చూసినా మనకి స్ట్రైట్ గానే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుందంట. పూరి గుడిలో ప్రసాదం కూడా వన్ ఆఫ్ ది యమ్మియెస్ట్ ప్రసాదం అంటారు. ఈ ప్రసాదాన్ని 7 కుండల్లో తయారు చేస్తారంట. ఒక కుండ మీద ఒక కుండని పెట్టి, ఎక్కడైనా కింద కుండ ఫస్ట్ కుక్ అవ్వాలి కదా, బట్ ఇక్కడేంటో పైన కుండ ఫస్ట్ కుక్ అవుతుందంట. దాని తర్వాత సెకండ్, థర్డ్ అలా కుక్ అవుతూ ఉంటుందంట. అండ్ ఎంత మంది భక్తులు వచ్చినా, ఎంత రద్దీగా ఉన్నా, ఎంత ఖాళీగా ఉన్నా వాళ్ళు వండే ప్రసాదం ఒక్క ముక్క ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్ గా వచ్చిన ప్రతి భక్తుడికి కరెక్ట్ గా సరిపోతుందంట. Keep it moving. ఊరేగింపు తర్వాత దర్శనం చేసుకోవడానికి కాసింగ్టన్ పార్క్ లో దించుతారు. ఈ టైంలో చిన్న ఉయ్యాల సేవ లాగా చేసి చాలా ఆడంబరంగా వాళ్ళని తీసుకెళ్లి దర్శనానికి కూర్చోబెడతారు. దీని తర్వాత తీర్థ ప్రసాదాలు అనేవి ఉంటాయన్నమాట. తీర్థ ప్రసాదాలకి చాలా పెద్ద లైనే ఉండింది, కానీ ప్రసాదాల టేస్ట్ మాత్రం చాలా ఆ లైన్ లో నుంచి నొప్పి కూడా తెలియలేదు. ఆ ఒక్క ముద్ద తిన్నాక చాలా అద్భుతంగా ఉండింది. ఎక్కడో దేశానికి దూరంగా ఉన్న మన కల్చర్ ని ఇక్కడ ఇంత అట్టహాసంగా అంగరంగ వైభవంగా చేసుకోగలుగుతున్నామంటే ఇది ఇస్కాన్ వాళ్ళ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ రథయాత్ర. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ శ్రూ స్పీక్స్. థ్యాంక్ యూ సో మచ్.